ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఏదో ఒక పోరాటమును సంధించుచున్నారు కదా. ఒక ఇబ్బంది, పోరాటము, ఏం చెయ్యాలో తెలియలేదు. ఆ వ్యక్తి గొప్పవాడిగా ఉన్నాడు, మనకు విరోధంగా కార్యము చేస్తున్నాడు, మనల్ని ఏమైనా చేస్తాడో, ఏమి జరుగుతుందో అన్న దిగులుతో ఉన్నారా? మీ సేవలో, మీ ఉద్యోగంలో, మీ బిజినెస్లో, మీరు నివసించే స్థలములో దేనికి భయపడకండి. మీకొక దేవుడు ఉన్నారు. ఆయనేం చేస్తాడని అనుకుంటున్నారా? దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనములో, నీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడియకుడి. ఒక గొప్ప సైన్యము యుద్ధము చేయుటకొచ్చినది. అది మాత్రమే కాదు, 3 విధములైన సైన్యములు ఏకమై వచ్చారు. కనుక వారిని ఎలా జయించగలమని యెహోషాపాతు అనే రాజు కలవరముతో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుచున్నారు ప్రవక్త ద్వారా, నీవు యుద్ధము చేయనవసరం లేదు, ఊరికే నిలుచుండి వేడుక చూడుము, నేను యుద్ధము చేసేదను, నేనేం చేస్తానో నీవు చూడుము, భయపడకు, కలవరపడకు అని ఓదార్చుచున్నారు. దేవుడు చూడండి, ఒక గొప్ప అద్భుతము చేసి గొప్ప విజయము ఇచ్చారు. కొన్ని సమయాలలో అలాగే, కొన్ని సందర్భాలలో యుద్ధం చేయుడి, జయమునిచ్చేదనని చెబుతారు. కొన్ని కార్యములకు యుద్ధమే వద్దు, ఊరికే ఉండుడి, నేను చూసుకుంటానని ప్రభువు యుద్ధం చేయును. ఒకసారి అలాగే ఒక గొప్ప పోలీస్ అధికారి పెద్ద సమస్య, ఊరికే లేనివి పోనివి కార్యములను ఉంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, గొప్ప వేదనలను కలుగజేశాడు. నా దగ్గరకొచ్చి చెప్పారు, ఏం చేయాలో తెలియలేదు, ఆయన పెద్ద అధికారి కనుక మనమేం చేయగలము? లేదు, మనం తప్పు చేయలేదే, న్యాయంగానే కదా నడుచుకుంటున్నాం. అయితే అతను ఎలాగైనా నేరము మోపి ఏదైనా చేసి సమస్యని కలుగజేయాలి సేవలో, అదే ఆయన ఉద్దేశమై ఉన్నది. కనుక మనం యుద్ధం చెయ్యలేము, మాట్లాడలేమని చెప్పి మనము దేవునికి తెలియజేద్దాము అంతే. దేవుడు చెప్పారు, ఊరుకుండుడి, జస్ట్ కీప్ క్వైట్, నేను యుద్ధం చేస్తానన్నారు. చూడండి, కొంచెంకాలం మౌనంగా ఉన్నాము, అంతే, ప్రభువే చూసుకోనిమ్ము అని చెప్పి. లేదు, మనకు తెలిసిన మినిస్టర్ ఉన్నారు, వీరున్నారు అని ఎవరి వద్దకు వెళ్ళకండి, మనకు దేవుడే, ఆయన చూసుకుంటారు అని ప్రార్థించినాము. చూడండి, దేవుడు యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? ఆయనొచ్చి తప్పు చేశాడు, లంచం తీసుకున్నాడని ఆయన మీద నేరం మోపి అవమానముతో ట్రాన్స్ఫర్ చేసి పంపినారు. కనపడలేదు, ఇప్పుడు యుద్ధం చేసే వ్యక్తి ఇప్పుడు కనపడలేదు. దేవుడు జయమునిచ్చారు, మనమేమీ చెయ్యనవసరం లేదు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఎలా యుద్ధం చేసి కార్యమును చెయ్యాలని. కలవరపడకండి, భయపడకండి. ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ దేవుని కంటే గొప్ప వ్యక్తి ఈ లోకంలో ఎవరున్నారండి? అమెరికా అధ్యక్షుడైనా ఉండనివ్వండి, ఆయన కంటే గొప్పవాడు యేసు. ఆయన కంటే మించిన శక్తి ఈ లోకంలో ఏదీ లేదు, పెద్ద పవర్ కూడా లేదు. ఆయనే అందరికంటే గొప్పవాడు. ఆయన యుద్ధం చేయుట ప్రారంభిస్తే ఎంత పెద్ద వ్యక్తులైనా కనబడకుండా పోతారు. ఎందుకు భయపడుతున్నారు? ఆయన ఆనుకోనుడి, జడియకుడి, భయపడకండి. మీరు నా కొరకు యుద్ధం చేసేదరు, నేను మౌనంగా ఉంటాను దేవా అని చెప్పండి. కొన్ని దినాలు మౌనంగా ఉండండి, ఏం జరుగుతుందో చూడండి. తండ్రి, మా కొరకు యుద్ధం చేసే దేవుడు మీరు, మాకు జయమునిచ్చే దేవుడు మీరు. ఈ కుమారుడు, ఈ కుమార్తె భయపడుచున్నారు, జడీచున్న కార్యములో మీరు యుద్ధం చేసి మీరు జయమును ఇచ్చి వారిని ఆనందింపజేయుడి, ఒక అద్భుతము చేయుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.